హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లాస్ట్ వీడియోలో ఏడీ2 మిజైల్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఏడీ2తో పాటు డిఆర్డిఓ ఇంకో మిజైల్ని కూడా టెస్ట్ చేసింది. ఎన్ఏఎస్ఎంఎంఆర్ అంటే నేవల్ యాంటీషిప్ మిజైల్ మీడియం రేంజ్ మొబైల్ లాంచర్ నుండి ఫైర్ చేసింది. ఇంతకుముందు ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ని నేవల్ హెలికాప్టర్స్ నుండి ఫైర్ చేయడానికి డెవలప్ చేయగా ఇప్పుడు ఎక్కువ రేంజ్ ప్లస్ రకరకాల ప్లాట్ఫామ్స్ నుండి ఫైర్ చేయడానికి ఈ మిజైల్ని డెవలప్ చేసింది. 2 దశాబ్దాలుగా బ్రహ్మోస్ మన నేవీకి అత్యంత ముఖ్యమైన స్ట్రైక్ వెపన్గా ఉంది. కోర్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ యాంటీషిప్ కేపబిలిటీని కూడా ఇచ్చింది. అయితే ఇండియన్ నేవీ విదేశీ మిజైల్స్ మీద ఆధారపడకుండా ఆపలేకపోయింది. ఇప్పుడు ఈ మిజైల్ ఫ్యామిలీతో ఇండియన్ నేవీలో ఫారెన్ మిజైల్స్కి ది ఎండ్ అని చెప్పొచ్చు. బ్రహ్మోస్ ఎందుకు ఆపలేకపోయిందంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వెయిట్, ఇంకోటి కాస్ట్. వెయిట్ని చూస్తే చాలా హెవీగా ఉంటుంది. నేవల్ ఫైటర్ జెట్స్ క్యారీ చేయలేవు. ఎయిర్ ఫోర్స్ మాడిఫై చేసిన కొన్ని Su-30 జెట్స్ని వాడుకోవాలి. ఆ జెట్స్ కూడా ఒక్కటే మిజైల్ని క్యారీ చేస్తాయి. అలాగే సబ్మరైన్స్ టార్పిడో ట్యూబ్స్ నుండి ఫైర్ చేయడానికి బ్రహ్మోస్ వాటిలో పట్టదు. సెకండ్, నేవీస్లో అన్ని హై ఎండ్ వార్షిప్సే ఉండవు. చిన్న చిన్న కోర్వేట్స్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్, పెట్రోల్ వెసెల్స్, ట్యాంకర్ షిప్స్ అంటూ వార్షిప్స్కి సపోర్ట్గా చాలా రకాల షిప్స్ ఉంటాయి. వాటన్నింటి మీద వాడటం అనేది కాస్ట్ పరంగా నేవీకి ప్రాక్టికల్ కాదు. దీనివల్ల ఫైటర్ జెట్స్లో వేరు సబ్మరైన్స్లో 3-4 రకాల ఫారెన్ యాంటీషిప్ మిజైల్స్ని వాడుతుంది. ఈ వెయిట్ ప్రాబ్లమ్ని కొంతవరకు సాల్వ్ చేయడానికైతే బ్రహ్మోస్ ఎంజీని డెవలప్ చేస్తున్నారు. తేజస్, MiG-29 జెట్స్ కూడా 2 బ్రహ్మోస్ ఎంజీలను క్యారీ చేస్తాయి. అయితే కాస్ట్ విషయంలో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ సూపర్ సానిక్ బ్రహ్మోస్ ఫ్యామిలీతో రాదు. అందుకే ఈ కొత్త సబ్సానిక్ యాంటీషిప్ మిజైల్ ఫ్యామిలీ ఫస్ట్ హెలికాప్టర్స్ కోసం 55 కిలోమీటర్ల రేంజ్తో ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ని డెవలప్ చేసింది. ఇప్పుడు ఎంఆర్ రిపోర్ట్స్ని బట్టి ఈ మిజైల్కి 350 కిలోమీటర్ల రేంజ్ ఉంది. తక్కువ ప్రైజ్ ఉన్నా కూడా రేంజ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని నేవీ ఆలోచించింది. ఫారెన్ సబ్సానిక్ మిజైల్స్ని చూస్తే అమెరికన్ హార్పూన్ కావచ్చు, ఫ్రెంచ్ ఎగ్జోసెట్ కావచ్చు, నార్వే నేవల్ స్ట్రైక్ మిజైల్ కావచ్చు, రష్యన్ KH-35 కావచ్చు. వీటి రేంజెస్ అనేవి 100 నుండి 200 కిలోమీటర్ల మధ్య ఉంటున్నాయి. కాబట్టి దూరంలో ఉండగానే అటాక్ చేసేలా మంచి రేంజ్తో డిఆర్డిఓ డెవలప్ చేసింది. సెకండ్, ప్లాట్ఫామ్స్. ఈ మిజైల్లో 4 వేరియంట్స్ ఉండబోతున్నాయి. షిప్స్ నుండి ఫైర్ చేయొచ్చు, కోస్టల్ బ్యాటరీస్ నుండి ఫైర్ చేయొచ్చు, ఎయిర్క్రాఫ్ట్ నుండి అంటే ఫైటర్ జెట్సే కాదు, మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ నుండి కూడా ఫైర్ చేయొచ్చు. అలాగే సబ్మరైన్స్ నుండి ఫైర్ చేసే వేరియంట్. ఈ మిజైల్ ఫ్యామిలీ బ్రహ్మోస్ ఎంజీని కూడా క్యారీ చేయలేని ప్లాట్ఫామ్స్ అంటే మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్ లాంటి వాటికి కూడా సూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మోస్ లాంటి వెరీ పవర్ఫుల్ యాంటీషిప్ వెపన్ని మనం వాడుతున్నా కూడా నేవీ ఫారెన్ మిజైల్స్ మీద డిపెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ ఎంఆర్లతో ఒక పక్క అన్ని రకాల ప్లాట్ఫామ్స్ నుండి స్వదేశీ మిజైల్స్నే ఫైర్ చేసే సామర్థ్యం, ఇంకో పక్క కాస్ట్ గురించి ఆలోచించకుండా అన్ని రకాల షిప్స్ మీద దాడి చేసే సామర్థ్యం 2 వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి. మలేషియా నార్వే నుండి నేవల్ స్ట్రైక్ మిజైల్స్ని కొనడానికి డీల్ని సైన్ చేసి 95% పేమెంట్ని కూడా చేసింది. అయితే నార్వే సడన్గా ఈ డీల్ని క్యాన్సిల్ చేసింది. చెప్పే కారణం, మేము మా ఎక్స్పోర్ట్ కంట్రోల్ పాలసీని చేంజ్ చేశాం. మా నేటో కంట్రీస్, ఇతర క్లోజ్ పార్ట్నర్స్కి మాత్రమే ఈ మిజైల్స్ని అమ్ముతాం. కొన్ని వెపన్స్ అంటే ఓకే, కానీ ఈ రోజుల్లో ప్రతి వెపన్ని కూడా అదేదో ఎక్స్ట్రాడినరీ వెపన్ అన్నట్టు ఫీల్ అవుతూ ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ని పెడుతున్నారు. వార్ టైంలో ఫారెన్ మిజైల్స్ అయిపోయి అర్జెంటుగా డెలివరీ చేయండి అని అడిగినా కూడా నో చెప్తే అప్పుడేం చేయాలి? ఎక్స్పెన్సివ్ ఆల్టర్నేటివ్స్ని వాడాలి. ఇక ఎంఆర్ కేపబిలిటీస్లోకి వెళ్తే బ్రహ్మోస్ కన్నా తక్కువ ఖరీదైనా కూడా టెక్నాలజీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఆల్రెడీ ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ని ఒక హైటెక్ మిజైల్ అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. యాంటీషిప్ మిజైల్స్లో చివరి స్టేజ్లో షిప్ని ఐడెంటిఫై చేసుకోవడానికి చిన్న రెడార్ ఉంటుంది. షిప్ని డిటెక్ట్ చేసినప్పుడు రెడార్స్ ఒక రెడార్ ఇమేజ్ని జనరేట్ చేస్తాయి. ఆ ఇమేజ్ని మిజైల్ కంప్యూటర్లోకి ఎక్కిస్తారు.
లాస్ట్లో మిజైల్ నోస్కి ఉన్న చిన్న రాడార్తో ఇమేజ్ని జనరేట్ చేసుకొని స్టోర్ చేసిన ఇమేజ్తో మ్యాచ్ చేసుకొని టార్గెట్ని ఐడెంటిఫై చేసుకుంటుంది. అయితే వార్షిప్స్ ఈ మిజైల్ రాడార్స్ని జామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సొల్యూషన్గా రీసెంట్ ఇయర్స్లో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ టెక్నాలజీ వచ్చింది. ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ఇచ్చిన టార్గెట్ ఇమేజ్ని తీసుకొని లాస్ట్లో విజువల్గా షిప్ని ఐడెంటిఫై చేసుకుంటాయి. అమెరికన్ LRASM, ఇజ్రాయేలీ సీ బ్రేకర్లో ఈ టెక్నాలజీ ఉంది. అయితే NASM-MRలో కూడా ఇదే సెన్సార్. అలాగే సీ బ్రేకర్ల మ్యాన్ ఇన్ లూప్ టెక్నాలజీ ఉంది. అంటే ఫైర్ చేసి వదిలేకుండా లాస్ట్లో డ్రోన్లా కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే షిప్లో ఎక్కడ హిట్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుందో అక్కడ సెలెక్ట్ చేసి మరీ అటాక్ చేయొచ్చు. అయితే ఈ సెన్సార్స్ మీద మంచు లాంటి వెదర్ కండిషన్స్ కనుక ఉంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే NASM-MRలో డ్యూయల్ మోడ్ సీకర్ అంటే ఆల్ వెదర్ కండిషన్స్లో వర్క్ అయ్యేలా యాక్టివ్ రెడార్ సీకర్, ఒకవేళ జామ్ అయినా హ్యాండిల్ చేయడానికి IIR ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే బ్రహ్మోస్ కంటే తక్కువ స్పీడ్ మాత్రమే, టెక్నాలజీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఇండియా ఆల్రెడీ మిజైల్ టెక్నాలజీలో బాగా మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ అనేది ఒక సర్వీస్లో ఫారెన్ డిపెండెన్సీని ముగిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫారెన్ మిజైల్స్ డిపెండెన్సీని ముగించటం. ఇక్కడ డిపెండెన్సీని ఎండ్ చేయటం అంటే ఆల్రెడీ కొన్న ఫారెన్ మిజైల్స్ని తీసేయటం కాదు. ఒకవేళ వాటిని తీసేసినా కూడా కేపబిలిటీలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా చూడటం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.